ఓం శాంతి 8/4/2026 మధురమైన పిల్లలు, మీరు దేహాభిమానం యొక్క ద్వారాన్ని మూసివేసినట్లయితే మాయా తుఫాన్లు రావడం ఆగిపోతాయి. ప్రశ్న: ఏ పిల్లలకైతే విశాల బుద్ధి ఉంటుందో వారి గుర్తులు వినిపించండి. జవాబు: 1. వారికి రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2. వారు సేవ లేకుండా ఉండలేరు. 3. మొత్తం విశ్వమంతటినీ చుట్టుముట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా ఎలా చేయాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. వారు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేసే సేవ చేస్తూ ఉంటారు. 4. వారు చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఓం శాంతి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, మేం మా సమయాన్ని వృధా చేసుకోము, సంగమంలోని ప్రతి క్షణాన్ని సఫలం చేసుకుంటాము, మేం బాబాని ఎప్పుడూ మర్చిపోము, స్కాలర్షిప్ తప్పకుండా తీసుకునే తీరుతాము అని. రెండవ పాయింట్: సదా స్మృతి ఉండాలి, ఇప్పుడు మాది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు ఉన్నాయి, ముఖం స్వర్గం వైపు ఉంది. పిల్లి మొగ్గల ఆటను గుర్తు చేసుకుంటూ అపారమైన సంతోషంలో ఉండాలి. దేహి అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. వరదానము: మీ సర్వశ్రేష్ఠ పొజిషన్ యొక్క నష ద్వారా అనేకాత్మల కళ్యాణాన్ని చేసే అథారిటీ స్వరూప భవ. మేము ఆల్మైటీ అథారిటీకి పిల్లలము. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నషాలో ఉన్నట్లయితే మాయ యొక్క ఆధీనత సమాప్తమవుతుంది. ఈ అథారిటీ యొక్క స్వరూపంగా అయినట్లయితే ఏ ఆత్మ కళ్యాణాన్నైనా చేయగలరు. ఎవరైతే సదా ఈ నషాలో ఉంటారో వారు సదాకాలికమైన రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీనే సదా స్థిరంగా ఉంచుకున్నట్లయితే విశ్వం మీ ఎదురుగా ఉంగుతుంది. మీరు ఎవరి ముందు వంగరు. స్లోగన్: చేయించేవారైన తండ్రి స్మృతి ద్వారా నేను అనే భావనను సమాప్తం చేయండి. అవ్యక్త ప్రేరణలు: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ద్వారా బాబా సామీప్యతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పాలలో కూడా మధురత, మాటలలో కూడా మధురత, కర్మలలో కూడా మధురత ఉండాలి. ఇదే బాబాకు సమీపంగా ఉండటం. అందుకే బాబా కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. మరియు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలే మధురంగా తయారు చేస్తాయి. ఓం శాంతి.